కేబుల్ న్యూస్ కి స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడని, ఆయన త్యాగం మరువలేనిదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్ లోని ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి ఇతర కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తిని, ఆయన సాధించిన త్యాగ ఫలాలు ఈ రోజు తెలుగు వారందరూ అనుభవిస్తున్నారని, అటువంటి మహనీయుని తెలుగు ప్రజలందరూ గుర్తుపెట్టుకుని ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కొనకళ్ళ బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసుకుని నివాళులర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పొట్టి శ్రీరాములు గారిని ఆయన జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా చేసే విధంగా కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసీలుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దాదాపు 50 రోజుల పైన ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగ సమయంలో జరిగినటువంటి సంఘటనని నేను పుస్తకాల్లో చదివాను, ఆ ఫోటోలు చూశాను. చాలా బాధ అనిపించింది ఆయన చేసినటువంటి త్యాగం. ఎందుకంటే ఆయన చనిపోయే సమయానికి చుట్టూ మనుషులు కూడా ఉండాలనేటువంటి పరిస్థితి అక్కడ ఉందని, చివరికి ఆయన్ని ఒక ప్లాట్ఫారం బండి మీద తీసుకెళ్తా ఉంటే లక్షలాది మంది ప్రజలు ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత కదిలి వచ్చారంటే ఆనాడు ఉన్నటువంటి పాలకులు దాన్ని ఆపాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు ప్రజలందరూ కూడా బయటికి రావడం వల్ల రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పట్టణంలో కృష్ణా జిల్లా కోర్టు సెంటర్లో పెద్దలు, గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బుల్లి అన్నయ్య గారు, బాబా ప్రసాద్ గారు అందరూ కూడా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మహనీయుడు, రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి నాయకులు. ఆ రోజుల్లో రాష్ట్రం ఇడిపోయింది కనుక ఇడిపోవాలి అనే ఒక ఆలోచన కొంతమంది చేస్తున్నప్పుడు లేదని చెప్పి 55 రోజులు దగ్గర ఆయన అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. అలాంటి మహానుభావులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క జయంతులు, వర్ధంతులే కాకుండా వాళ్ళ ఆశయాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ఎవరి వంతు వాళ్ళ డివిజన్లో, నియోజకవర్గాల్లో రాష్ట్రంలో కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ ప్రవర్తన మనం కూడా కలిగి ప్రజల పట్ల నడుచుకోవాలని కూటమి ప్రభుత్వం తరపున అందరం కూడా గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని కోరుకుంటూ, అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసాడు ఆయన. ఎందుకంటే హరిజనులకి ఆలయ ప్రవేశం కావాలని మొట్టమొదట నినాదం చేయటమే కాకుండా గుళ్ళ ప్రవేశానికి ఆయన దగ్గరుండి చేయించిన చరిత్ర పొట్టి శ్రీరాములు గారిది. చాలా అభ్యుదయ భావాలు కలిగిన వాడు. తెలుగువారికి ఒక రాష్ట్రం లేకుండా ఆ రోజులు మద్రాసులో చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను వదిలిన మహానుభావుడు. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో ప్రాతినిధ్యం కాదు. త్యాగాలతో కూడిన చరిత్ర ఉన్న నాయకుడికి మనం ఇచ్చేది నివాళిది. ఇవాళ ఎవరైనా కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలా. ఆ రోజుల్లో ఆయన విలువైన ప్రాణాన్ని త్యాగం చేయటం అంటే చిన్న విషయం కాదు. పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన చెప్పిన సమాజ స్థాపన, అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే, అందరికీ ఆలయ ప్రవేశం కావాలి, వారు చెప్పిన దాన్ని మనం అందరం కూడా ఆచరించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. త్వరలో మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పునఃప్రారంభించి పూర్తి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 19వ డివిజన్లో పాత రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మాణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన
మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మార్పు చెందిన తరుణంలో 2016లో ఈ ప్రాంతంలో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పునాదుల స్థాయి వరకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదన్నారు. ఆ పనులను తిరిగి పునః ప్రారంభించేందుకు అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. అదేవిధంగా మచిలీపట్నం నగర పరిధిలో ఉన్న మున్సిపాలిటీకి చెందిన భూములను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. చారిత్రాత్మక ప్రాంతమైన కోనేరు సెంటర్ ను వ్యాపారస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ ను రూపొందిస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్ని రామకృష్ణ, కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోరెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. 2014-19లో ఆనాడు మరి మున్సిపాలిటీగా ఉన్నటువంటి మచిలీపట్నాన్ని, ఎందుకంటే 1864లో మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైంది. మరి అప్పటి నుంచి మచిలీపట్నానికి మరి కార్పొరేషన్ హోదా వస్తుంది కాబట్టి దానికి తగిన విధంగా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో 2016 సంవత్సరంలో ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. తర్వాత టెండర్లు కానీ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని పనులు స్టార్ట్ చేసి ఫౌండేషన్ కూడా పూర్తయింది. మొత్తం కూడా బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తయింది. ఈలోపు ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం, దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా మరి ఆ రోజున ఎత్తుకెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించిన కారణంగా వాళ్ళు పనులు వదిలిపెట్టి పారిపోయారు. మరి అటువంటి కోట్లాది రూపాయలు మరి ఆ రోజున వెచ్చించినటువంటి కార్పొరేషన్ బిల్డింగ్ను కూడా చేసుకోవడం చేతకానటువంటి మరి ఆనాటి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని తిరిగి మళ్ళీ పునర్ప్రారంభించడానికి మరి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా దాన్ని ఎస్టిమేట్ వేయమని, ఎస్టిమేట్ వేసి ముందు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని ప్రధానంగా ఇంకొక ముఖ్య నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి, వాటిని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో వాటిని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయమని కోరడం జరిగింది. దానిలో భాగంగా మనం బేబీ సెంటరు, అలాగే మున్సిపల్ ఆఫీస్ని, ఎందుకంటే దాదాపు అదంతా కూడా కంజెస్టెడ్ అయిపోయింది, అలాగే దాని ఆపోజిట్లో ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ను కూడా కలుపుకొని, అలాగే మన బళ్ళదొడ్డి, ఇవన్నిటిని కూడా కలుపుకొని ఒక బ్రిటిష్ కాలం నుంచి కూడా ఫిరంగి దిబ్బగా ప్రఖ్యాతి గడించిన పార్కులో ఇవాళ గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు 15 లక్షల రూపాయలతో పార్కుని సుందరీకరణ ఇవన్నీ చేయటానికి కూడా ఆయన నిర్ణయించారు. అలాగే గత చాలా సంవత్సరాలుగా ఒకప్పుడు మున్సిపల్ ట్రావెలర్స్ బంగళా అన్నీ కూడా ఉండే, ఉన్నతమైన మంత్రులు కానీ ఇతరులు కానీ ఎవరెవరైనా వచ్చినప్పుడు అధికారులు ఇక్కడే దిగేవాళ్ళు. ఇవాళ దాంట్లో మున్సిపల్ ఆఫీసును కట్టడమే కాకుండా దీన్ని సర్వాంగ సుందరంగా చేయాలి అనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం కోసం ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఏది ఏమైనా చాలా సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఆధ్వర్యంలో మళ్ళీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఒకప్పుడు ఇది చాలా చరిత్రాత్మకమైన ఊరు ఇది మచిలీపట్నం అంటేనే. మరి ఇవాళ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి, అలాగే సుందరీకరణ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. మరి త్వరలో వీటన్నిటికీ కూడా అభివృద్ధికి శ్రీకారం చుడతారని మరి అందరూ కూడా సహకరించాలని. నాగాయలంకలో పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నాగాయలంకలో ఆయన విగ్రహానికి పూలమాలలు ఎస్ఏ రాజేష్ ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి శ్రీరాములకు ఘన నివాళి అర్పించారు. అనంతరం నాగాయలంక ప్రధాన సెంటర్లో చిత్రపటానికి సంఘ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు సాంబశివరావు, సిహెచ్ నాగ శివేశ్వరరావు, అన్నపున్నయ్య, శేఖర్ పొన్నూరు, రవితేజ, వంకాయల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు గారు 19వ మద్రాసులో జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలోని 165వ నెంబర్ ఇంటిలో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లి గ్రామం. అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. 150 రూపాయలు ఆయనకి అప్పటికి. మచిలీపట్నం నగర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనుకల్ల నారాయణరావుతో కలిసి 19వ డివిజన్ లో 14.48 లక్షల విలువైన సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ డివిజన్ లో 5.70 లక్షల వ్యయంతో పైలాన్ పార్కుకు కాంపౌండ్ వాల్, అదేవిధంగా పార్క్ లో 8.78 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి 3 స్తంభాల సెంటర్ వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఇటీవలి రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించిన విషయాన్ని మంత్రి సందర్భంగా గుర్తు చేస్తూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలో వాటికి కూడా నిధులను తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బండి రామకృష్ణ, కొనకళ్ళ బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోరపాటి గోపిచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. గతంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఉదయం 8 గంటలకి మళ్ళీ రాత్రి 8 గంటలకి ఇక్కడ పెరంగి గుండుని ఇక్కడ బందరు మొత్తం వినపడేలాగా ఇక్కడి నుంచి పెరంగిని మరి పేల్చేవారని చెప్పి మరి చరిత్రలో ఉంది. మా చిన్నతనంలో కూడా విన్నాము. మా తాతగారు మా నాన్నగారు కూడా మాతో చెప్తూ ఉండేవాళ్ళు. మేము కూడా 2-3 సార్లు విన్నట్టుగా గుర్తు. మరి అటువంటి పిరంగి దెబ్బకి మరి ఎంతో చరిత్ర ఉంది. మరి గతంలో దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మరి చాలాసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో మరి తుఫాన్ వచ్చినప్పుడు 90లో తుఫాన్ వచ్చి బందర్ మొత్తం కూడా మునిగిపోయిన సందర్భంలో అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి కొన్ని నిధులు రావడం, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు వచ్చి దానికి గుర్తుగా ఈ పైలాన్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని పైలాన్ పార్క్గా పిలవడం జరుగుతుంది. మరి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనిత గారి కోరిక మేరకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అంటే 15 లక్షల రూపాయలు పెట్టాం. ఎందుకంటే బాగా డౌన్ అయిపోయింది. రోడ్డు కన్నా కూడా దాదాపు 2.5-3 అడుగులు డౌన్లో ఉంది. వర్షం వస్తే మొత్తం వాటర్ అంతా ఈ పార్క్లో నిండిపోవడం, ఎవరికి కూడా ఉపయోగం లేకుండా ఉంది. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ముందు కాంపౌండ్ వాళ్ళని, అదేవిధంగా హైట్ లేపడానికి రోడ్డు కన్నా ఇప్పుడు 3 కనీసం 4-5 అడుగులన్నా దీన్ని లేపాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కూడా పార్కులు కానీ, శ్మశానాలు కానీ, మరి మురుగు కాలువలు కానీ అభివృద్ధి చెందక ఎంతో ప్రజలందరూ కూడా నిరాశతో ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మరి ఈరోజు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు మంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. నిజంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన రవీంద్ర గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పార్కులు కానీ, రుద్రభూమి శ్మశానాలు కానీ, అట్లాగే ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మచిలీపట్నం అభివృద్ధికి అందరూ కూడా శ్రీకారం చుడుతూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, ఈ పార్కు మరి ఎన్నో ఏళ్ళ నుంచి గోడ లేక, చుట్టూ కాంపౌండ్ వల్ల లేక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దాన్ని గుర్తించి ఇది పిరంగదిబ్బ పార్కు టైప్లో దాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ ఏరియా ప్రజలందరూ కూడా, ఈ వార్డు కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా కోరిక మేరకు మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ అట్లాగే 19వ డివిజన్లోని పైలాన్ పార్కు అభివృద్ధిలో భాగంగా సిఎస్ఆర్ ఫండ్ నుంచి 14.5 lakhs మన మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మనం ఏం చేసుకుంటున్నాము అంటే దీన్ని బాగా ఏం చేశారంటే దీన్ని అభివృద్ధి లేకుండా చేసేశారు. అయితే ఏంటంటే మన మంత్రి గారి దృష్టి తీసుకెళ్లడంతో దీన్ని ఒకసారి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. దీన్ని ఎలా అయినా సరే అభివృద్ధి చేయాలి. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. దీన్ని పిరంగి దిబ్బ అనేసి అంటారు.
దీన్ని ఇలా వదిలేయకూడదు, దీన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మంత్రి గారు 14.5 lakhs ఇవ్వడం జరిగింది. దాంతో మన కాంపౌండ్ వాల్ అయితే నిర్మించుకోవడం జరుగుతుందండి. అందరికీ తెలిసిన విషయమే, అభివృద్ధి జరగాలి అంటే కొల్లు రవీంద్ర గారు రావాలి అన్నట్టుగానే అదే పదంతో బందర్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్న కొల్లు రవీంద్ర గారికి 19వ డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని 16వ డివిజన్లో ఘనంగా జరిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని 16వ డివిజన్లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారి కోసం భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, పుప్పాల ప్రసాద్, మాటూరి దీప్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మరి ఆయన కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా చేయమంటాం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మరి ఆయన త్యాగాలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు హరిజనుల్ని దేవాలయాలకు రానిచ్చిన పరిస్థితుల్లో ఆయన అనేక ఉద్యమాలు చేసి హరిజనులకు కూడా మరి ఆలయ ప్రవేశం కల్పించిన నాయకుడు. అట్లాగే తెలుగువారి రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార చేసి ఆయన మరి ఎన్నో ఉద్యమాలు చేసి గాంధీ గారి శిష్యుడిగా కానీ, మరి స్వతంత్ర ఉద్యమాల్లో కానీ అనేక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఉంది. అటువంటి వ్యక్తిని మన రాష్ట్రం, ప్రత్యేకంగా తెలుగువారికి రాష్ట్రం ఉండాలి, తెలుగువారు అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన సంబంధంగా ఈరోజు ఈ 16వ డివిజన్లో వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఎందుచేతంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో దాదాపుగా 53 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా మంచి తీర్చిదిద్ది మనకు అప్పచెప్పినటువంటి మహనీయులు. కాబట్టి వారి యొక్క త్యాగాలను గురించి మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే భావి తరాలకు కూడా సమాజం పట్ల వారు వ్యవహరించినటువంటి బాధ్యత తీరుల గురించి తెలుసుకుని భవిష్యత్తులో నేటి తరం వారు కూడా తెలుసుకుని ఈ రాష్ట్రానికి మంచి సేవలు అందిస్తారని తెలియజేస్తూ వారికి ప్రగాఢ సంతాపం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమంటం జరిగింది. అలాగే మా 16వ డివిజన్లో ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ గారు, మాజీ చైర్మన్ గారు, అలాగే కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మరవకూడదని మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మరవకూడదని మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. పెడనలో ప్రముఖ కలంకారి పారిశ్రామికవేత్త పిచ్చుక శ్రీనివాసరావు తల్లిదండ్రుల విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బాడిగ రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీనివాసరావు తల్లిదండ్రులైన వీర సుబ్బయ్య, దుర్గాంబ విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారిరువురు మాట్లాడుతూ వీర సుబ్బయ్య తనయుడు శ్రీనివాస్ మానవుడు వరుణ్ ఎంతో చదువుకున్న ఉద్యోగాలను పక్కన పెట్టి 10 మందికి జీవనోపాధి కల్పించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు గంగాధర్, ఎండి మతిన్, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాడిగ రామకృష్ణ దంపతులను, ప్రభాకర్ రెడ్డిని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. చిన్న గ్రామంలో నేత కార్మిక కుటుంబంలో జన్మించి మంచి విద్య అభ్యసించగలిగారు. ఒక చేనేత కంపెనీలో చేరారు. వ్యాపార రీత్యా చీరలు మార్కెటింగ్ కోసం అనేది పెద్ద పట్టణాలు తిరిగేవారు. వారు చేసిన ఒకసారి బొంబాయి వెళ్ళినప్పుడు ఆయనకు మచిలీపట్నం కలంకారీ గురించి తెలిసి అనేక ప్రయత్నాల తర్వాత 70వ శతాబ్దంలో పడల్లో కలంకారీ కళలు ప్రారంభించారు. వారు చేసిన శ్రమ కష్టం చూస్తుంటే నాకు మా తండ్రి గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మా తండ్రి గారు, మా నాన్నమ్మ గారు ఎప్పుడైనా పుట్టిన 9వ రోజున దివంగతులైనారు. ఆయన సొంతంగా పెరిగి ఆ గ్రామం నుంచి చదువు లేకపోయినా 4 చోట్ల తిరిగి కష్టపడి ఇవాళ పెళ్లి కంపెనీ ఇవ్వండి, ఇదంతా వారు పెట్టిన వ్యక్తి. మాకు పిచ్చుక ఉలక్కర్ కుమారుడు వీర సుబ్బయ్య గారు చిన్న గ్రామంలో అనేది, అలాగా పిచ్చుక శ్రీనివాసరావు గారు
పిచ్చుక వెంకటసుబ్బయ్య గారి కుమారుడు. చిన్నతనంలోనే చదువుకుంటూ తండ్రి సహాయం చేస్తూ ఉండేవారు. చిన్నతనంలో అనగా 16 సంవత్సరంలో వయసులో తండ్రి పిచ్చుక వెంకటసుబ్బయ్య గారు మరణించడంతో చదువు నాపి రంగంలో మంచి చేనేతతో చేసినటువంటి వస్త్రం, ఆ వస్త్రాలు ఈ ఏరియాలో బాగా చేస్తారు. కాబట్టి 400 సంవత్సరాల క్రితము బ్రిటిషర్స్ మచిలీపట్నం పోర్టుకి వాళ్ళ షిప్పులు తెచ్చుకొని వచ్చి ఇక్కడ ఈ చుట్టుపక్కల తయారైనటువంటి ముసులిని అంటే చేనేత వస్త్రాలని తీసుకొని పోయేవాళ్ళు. అంత ప్రాముఖ్యత ఉంది మనకు మచిలీపట్నంకి. చెన్నపట్నం అంటే మద్రాసు కన్నా చెన్నై కన్నా మనకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఆ రోజుల్లో. మెకంజీ గజెటీర్లో కృష్ణా జిల్లా గజెటీర్ ఉంది. ఆ గజెటీర్లో ఇక్కడ వర్తకులు ఏ విధంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, ఏం అగ్రిమెంట్ చేసుకునేవాళ్ళు, ఏప్రిల్ నెలలో వచ్చేవాళ్ళు ఇక్కడికి. అప్పుడు ఈ స్టీమ్ బోట్లు లేవు కాబట్టి గాలి తెరచాపలతో రావాలి. అది గాలిని బట్టి వచ్చేవాళ్ళు అనమాట, సంవత్సరంలో ఒకసారి. సో ఇలాంటి ప్రాముఖ్యత చరిత్ర కలిగినటువంటి మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న పెడనలో కలంకారీకి సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి దాన్ని పెంచి పోషించి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి పిచ్చుక ఫ్యామిలీ ఈరోజు మనమందరము వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే శ్రీనివాస్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ చదువుకున్న తర్వాత ఈ రోజుల్లో పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా కరాటే పోటీలను మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ప్రారంభించారు. పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలను మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కరాటే పోటీలకు హాజరై కరాటే విద్యలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హసీన్ బేగ్, అజీం, కరాటే మాస్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం ఎదుర్కొన్నారు. వారందరికీ శాఖర్ గారికి గట్టిగా చెప్పడం ఉంటుంది. పిల్లలందరూ కూడా శాఖర్ గారికి మాస్టర్లు అందరూ కూడా చెప్పడం ఉంటుంది. చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి చదువే కాదు, చదువుతో పాటు మన ఆత్మరక్షణ కోసం, మన ఆత్మధైర్యాన్ని కాపాడుకోవడానికి కోసం, ఫిజికల్గా మెంటల్గా కూడా మనం ఉత్సాహంగా ఉండడానికి, చదువులో కూడా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కూడా అన్నిటికీ కూడా ఈ కరాటే అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ ఆడపిల్లలకి చాలా ముఖ్యమైన అవసరంగా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా మనం ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు కాపాడుకోవడానికి ఈ కరాటే అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది. యాక్టివిటీస్ అనేవి చేయడం వల్ల మైండ్ అనేది రిఫ్రెష్మెంట్ అవుతుంది. అదేవిధంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ ఎడ్యుకేషన్ రోజుల్లో రోజు మొత్తం మీద 10 గంటల పాటు క్లాసుల్లో చదువుకోవడం, మళ్ళా ఇంటికి వచ్చినాక ట్యూషన్ పేరుతో మళ్ళా 2 గంటల పిల్లలు మనం ఎప్పటి చదువుకే అంకితం చేస్తా ఉన్నాం. దాని ద్వారా పిల్లలు ఫిజికల్లీ చాలా జలవుతా ఉన్నారు. కాబట్టి ఈ కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్. బయట దొంగతనాలు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉందని మా తమ్ముడు బేగ్ గారు చెప్పారు. కరాటే ప్రోగ్రాం, ఈ కరాటే ప్రోగ్రాంకి వచ్చి ఈ కరాటే ప్రోగ్రాం చూస్తుంటే, ఈ పిల్లలకు ఉత్సాహం చూస్తుంటే నేను కూడా కరాటే నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహం కూడా నాకు కలుగుతుంది. నేను ఎందుకు నేర్చుకోలేదు ఈ కరాటే అనేటువంటిది కూడా నాకు ఉంటుంది. కానీ నేను ఇప్పుడు కరాటే నేర్చుకునే వయసు కాదు నాది. కానీ మీరందరూ కరాటే నేర్చుకుని రాబోయేటువంటి తరానికి కూడా మీరందరూ ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రోగ్రాంకి రాష్ట్ర నాయకులు, తెలుగు యువత ఉపాధ్యక్షులు హసీన్ బేగ్ గారు, మా గురుగారు మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా పిల్లలు కూడా ఆశీర్వదించాలి. మన మంత్రివర్గం కొల్లు రవీంద్ర గారు మీ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీకు అన్నదండగా ఉంటానని చెప్పన్నారు. మీరందరూ
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాధ్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహనీయులన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చర్చకు వచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. భాషలకు ఓ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆలోచన అందరికీ వచ్చిందన్నారు. అయితే మహనీయులు పొట్టి శ్రీరాములు దాన్ని ఆచరణలో పెట్టారన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం తుది శ్వాస విడిచారన్నారు. దేశంలో వివిధ భాషలకు ప్రత్యేక రాష్ట్రాలు రావడానికి శ్రీరాములు కారకులయ్యారన్నారు. రైతుల గురించి, రైతాంగం సంక్షేమం గురించి మాట్లాడే కనీస అర్హత వైసీపీ నేతలకు లేదని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతుల గురించి, రైతాంగం సంక్షేమం గురించి మాట్లాడే కనీస అర్హత వైసీపీ నేతలకు లేదని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. రీసర్వే గురించి అడ్డగోలుగా మాట్లాడే వైసీపీ నేతలు గత 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలు సిగ్గుచేటన్నారు. గత 9 నెలల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన విధానం చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని, అది చూసి ఓర్వలేక నిందలేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు నగదు చెల్లింపులు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ రెడ్డి పేదల భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. నాటి అరాచకాల నుంచి ప్రజల ఆస్తుల్ని రక్షించడమే ధ్యేయంగా రీసర్వే చేస్తూ ఉంటే వైసీపీ నేతల భూ కబ్జాలన్నీ బయటపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కాగిత వెంకటేశ్వరరావు, సర్పంచ్ కాగిత గోపాలరావు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు బసయ్య, టీడీపీ కార్యదర్శి పిప్పళ్ల వెంకన్న, రైతు సంఘం అధ్యక్షుడు అల్ల మాధవ, బాంబర్తి లక్ష్మణ్, సర్పంచ్ సాంబయ్య, రైతు నాయకులు శివాజీ, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. రీసర్వే చేస్తూ ఉన్నాం అని గత 5 సంవత్సరాలు ఏదో మండలంలో ఒక విలేజ్ని మోడల్ విలేజ్గా తీసుకుని పొట్లపాలని తీసుకుని ఏం చేశారని అడుగుతూ ఉన్నా. మీరు చక్కగా మంచి గోడౌన్స్ కట్టుకోవడానికి ఆ రీసర్వేని ఉపయోగించుకున్నారు తప్పితే అక్కడ పొట్లపాలెంలో ఉన్న రైతులకి ఎవరికన్నా పట్టా ఇచ్చారా అని నేను ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ నాయకులను అడుగుతూ ఉన్నా. వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పెద్దలు రీసర్వే ముసుగులో ఏదైతే ప్రైవేటు భూములు ఉన్నాయో, అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో వాటి మీద కూడా వాళ్ళ కన్ను పడి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని 22A చేరుస్తాం, మీరు కానీ మాకు తక్కువ ధరకు అమ్మకపోతే మీ పొలాలని లేకుండా చేస్తామని మభ్యపెట్టి భయపెట్టి ఈ రోజున చాలా చూస్తూ ఉన్నాం మనం. పెద్దిరెడ్డి లాంటి నాయకులు, అదేవిధంగా గుడివాడలో నాయకులు, విజయవాడలో నాయకులు మరి భూములను కానివ్వండి, ఖాళీ స్థలాలను కానివ్వండి ఆక్రమించి ఏ విధంగా దోచుకున్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాటి మీద మేము యుద్ధం చేసాం. మేము ప్రతిపక్షం. రీసర్వే మీరు ఎందుకు చేశారో, మిగులు భూములు ఎక్కడున్నాయో దోచుకుంటాక మీరు చేశారు. ఇప్పుడు తహసీలు కట్టించుకోకుండా ఘనత మీకే తగ్గింది. బందర్ మండలంలో మన ఏ భూములు పూర్వం నుంచి పండించుకుంటున్నాము, శిస్తులు కట్టుకున్నారు మా తాతల నాటి నుంచి. కోఆపరేటివ్లో క్రాప్ లోన్ కూడా తీసుకున్నాం. అవి ఆపేసిన ఘనత మీకే దక్కింది. ఇప్పుడు రీసర్వే చేసేది ఎందుకంటే రైతుకు న్యాయం జరుగుతాక చేస్తున్నాం, మీకు మళ్ళీ దోచుకుంటాక చేసేది కాదు. రైతు గురించి 24 గంటల్లో ధాన్యం డబ్బులు నువ్వు 1000 రోజులన్నా వేసావా? నెల 90 రోజులు నువ్వు వాడుకుని ధాన్యం డబ్బులు వేసిన పెద్ద మనిషి. ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కాలువలో పారేడు మట్టి తీశారా? మురుగు కాలువలు తవ్వారా? పంట కాలువలు తవ్వారా? మొన్న ఆగస్టులో మొలకొస్తే మా ఎంపీపీ గారు కాలువలు వెంపట తిరిగి ఆయన సొంత డబ్బులు పెట్టుకుని తూడంతా లాగిచ్చాడు. అది మీరు గతంలో ఎప్పుడన్నా చేశారా? ఏ పొలాలన్నా మునిగిపోతే చేశారా? టోటల్గా కొల్లి రవీంద్ర గారు నారుమడి పోయినాయి, ఊడసని మా ఎంపీపీ గారు చెప్తే టోటల్గా అందరికీ డబ్బులు వచ్చేటి చేశాడు. 5 ఏళ్లలో రైతుకి ఎప్పుడన్నా సబ్సిడీ. సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక విధమైన నాశనం కాకోకుండా ఈ రాష్ట్రంలో 170 సీట్లు అన్నదానికి 11 సీట్లకు తీసుకెళ్ళిపోయి పక్కన కూకోబెడితే మీరు పొలాల గురించి, పొలాలలో ఎంత కొండలో అడవులు కూడా ఆక్రమించేసినటువంటి మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి లీడర్స్ మీ కళ్ళ ముంగులుంటే మనకేదో అవకాశం వచ్చిందిలేమని మైకపుచ్చుకుని ఏది పది ఆడి మాట్లాడితే ఇది మనందరం కూడా ఒకళ్ళు ఎదురుకుండగా ఒకళ్ళు తిరిగి ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది బందర్ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి చూస్తూనే ఉన్నాడు. మీరు ఇప్పుడే బసవయ్య గారు చెప్పాడు,
కోఆపరేటివ్ వ్యవస్థలో ల్యాండ్ మార్కేజ్ వ్యవస్థలో తీసుకున్నటువంటి మన పొలాలని మీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి ఎక్కిన కాడి నుంచి ఈ పొలాలన్నింటిని కూడా బెస్ట్ పెట్టించేసేసి రైతులందరినీ కూడా కట్నాలు ఇచ్చుకుంటా పనికి రాకుండా చెరువులు లీజుకి ఇచ్చుకునే స్థితి కూడా లేకోకుండా తహసీలు కట్టే పరిస్థితి లేకుండా కంప్యూటర్ అడంగిలు రాకోకుండా బ్యాంకులు ఏ ఒక్కదానికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి 100 రూపాయలు డబ్బులు తెచ్చుకోవడానికి లేని పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి మీ 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి మీది వచ్చిన కాడి నుంచి కూడా బెస్ట్ పెట్టించేసేసి మనం ఏ దితి లేనటువంటి స్థితిలో కొల్లు రవీంద్ర గారిని కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని కానీ మేమందరం కూడా వెళ్ళి మా పొలాలన్నింటినీ కూడా ఏదైనా మాకు ఒక పెడనలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పెడనలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం, మండల ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి మహిళా మండలి, వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పెడనలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వాసవి ప్రార్థనా మందిరంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి, పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరి చిన్న పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొల్లూరి మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంతో పాటు భారతదేశంలో భాషా ప్రయత్నం ఏర్పడ్డాయని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని, పొట్టి శ్రీరాములు ఉద్యమంతోటే గిరిజనులకు దేవాలయ ప్రవేశం జరిగిందని డాక్టర్ కొల్లూరి అన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొల్లూరి రాజా, సభ్యులు కొల్లూరి భాస్కర్, భవిశెట్టి రాఘవరావు, సభ్యశెట్టి ఓంకార్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేశు శ్రీనివాస్, శ్రీ వాసవి మహిళా మండలి గౌరవ సలహాదారులు కొల్లూరి మంజులత, ప్రధాన కార్యదర్శి మామిడి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.